ఇప్పుడు ఈ ఇదంతా ఒక చర్చ అయితే ఇప్పుడు ఈ సర్వేల గురించి ఒక చర్చ జరుగుతూ ఉంది. గతంలో మొన్నటి ఎన్నికల్లో చాలా వరకు సర్వేలన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి. సో ఇప్పుడు కొన్ని సర్వేలు అప్పుడు ఫెయిల్యూర్ అయిన సర్వేలు ఇప్పుడు సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ఈ కేకే సర్వే గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది అప్పుడు ఏపీ ఫలితాలకు సంబంధించి. అంటే కంప్లీట్ గా వాళ్ళు 164 చెప్పారు. సో ఆ రేంజ్ లో ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు కూడా మహారాష్ట్రలో అదే రేంజ్ లో ఫలితాలు వచ్చాయి. ఇట్లాంటివి ఏమైనా వీళ్ళు పర్ఫెక్ట్ గా పనిచేసి చెప్పారనుకోవచ్చా, లేకపోతే ఇటువైపు వీళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు గతంలో ఏపీ ఫలితాలు వచ్చినప్పుడు? లేదు కేకే సర్వే వాళ్ళు చెప్పినట్టు చేశారు, పక్కా ఈవీఎంలో ట్యాంపరింగ్ ఫిక్స్ చేశారని చెప్పి ఒక చర్చ కూడా జరిగింది. సో వీటిని ఎట్లా చూడాలంటారు ఈ సర్వేలో? నేనేమంటానంటే ఈ సర్వే సంస్థలు అనేటువంటివి మన దేశంలో ఈరోజు కొత్తగా ఏం లేవు. చాలా దశాబ్దాల కాలంగా సర్వే సంస్థలు మనం చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ అని, ప్రీ పోల్స్ అని, ఒపీనియన్ పోల్స్ అని రకరకాల పేర్లతో వాళ్ళు సర్వేలు చేయడం సహజం. ఒకవేళ ప్రీ పోల్స్ అనేటివి ఏంటంటే ఎన్నికల కంటే ముందు జరుగుతాయి కాబట్టి సరే దాంట్లో కొంత మనం తప్పు పట్టచ్చు. అంటే కొంత మ్యానిపులేషన్ ఉంటుంది. ఒక పార్టీ ఒక 4-5 సంస్థలను అపాయింట్ చేసుకుంటుంది. ఈ వర్గాలలో మాకు బలంగా ఉంది, ఈ వర్గాలలో మాకు బలంగా ఉంది, ఈ ప్రాంతంలో మేము బలంగా ఉన్నాము, కొంత వాళ్ళ యొక్క పాలసీలను ప్రజలు బాగా బిలీవ్ చేస్తున్నారు. ఇట్లాంటి యొక్క డేటా శాంప్లింగ్తో, రీసెర్చ్తో వాళ్ళు కొంత అట్రాక్ట్ చేసుకుని కొంత మైండ్ గేమ్ ఆడతారు సహజంగా, ప్రీ పోల్స్, ఒపీనియన్ పోల్స్. కానీ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి మైండ్ గేమ్ ఆడలేరు. అంటే ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంది, ఆల్రెడీ అక్కడ పీపుల్ యొక్క తీర్పు సంక్షిప్తమై ఉంది. అంటే ఆల్రెడీ ఎన్నిక అయిపోయిన తర్వాత జరిగినటువంటి సర్వే అది. కాబట్టి ఒకవేళ మనం తప్పు చెప్పినామనుకో మన యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. సో కాబట్టి అక్కడ మ్యానిపులేషన్కు కొంత తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు ఏదో పార్టీకి లొంగి లేకుంటే ఏదో నాయకుడికి లొంగి మేము వస్తామని చెప్పావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ జరిగిందనుకో, ఓకే వెల్ అండ్ గుడ్, నీకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అదే సందర్భంలో నువ్వు చెప్పిన ప్రిడిక్షన్స్ తప్పయ్యాయి అనుకో, అప్పుడు నీ యొక్క రెప్యుటేషన్ కూడా పోతుంది కదా. ఇప్పుడు మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఎవరు చూడరు. అల్టిమేట్గా ఫైనల్గా ఏముంటుంది, ఒక సంస్థకు రెప్యుటేషన్ ముఖ్యం. నువ్వు ఒక 20-30 ఏళ్ళ నుంచి బిల్డ్ చేసుకున్నటువంటి ఒక రెప్యుటేషన్ ఇప్పుడు అమాంతం పడిపోతే ఏమైపోతుంది? ఆ రోజు నువ్వు జీరో అయిపోతావు. ఈరోజు మనం ఏపీలో మొన్న ఏం చూసినాం, ఇందాక మీరు అన్నట్టుగా కేకే అనేటువంటి వ్యక్తి అంతవరకు కొంతమందికే పరిమితమైనటువంటి వ్యక్తి ఆ రోజు ఏమైపోయింది, అతని యొక్క గ్రాఫ్ కానీ అతని యొక్క పేరు మొత్తం పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చకు దారితీసింది. అంటే ఎవరబ్బా ఇతను ఏదో ముందే తెలిసినట్టుగా అన్నీ అతనే ఏదో చూసినట్టుగా అంత యాక్యురేట్గా చెప్పాడు, అంత కరెక్ట్గా చెప్పాడు అనేటువంటి చర్చ చూసినాం. సో అంతకుముందు మనం ఇవే సర్వే సంస్థలు ఆరా మస్తాన్ గారు కానీ గతంలో చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళ ప్రిడిక్షన్స్ సంతకు ముందు సో వాళ్ళు కొంత తప్పు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకు కొంత వాళ్ళు ఇచ్చిన అంచనాలు అందుకోలేకపోయారు. నేనేమంటానంటే అది ఆరా సంస్థనా, ఇంకో సంస్థనా, లేదా యాక్సెస్ మై ఇండియానా, టైమ్స్ నవ్వా, దైనిక్ భాస్కరా, చాణక్యనా, ఇలా ఎన్నో ప్రముఖ సంస్థలు మన దేశంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సంస్థల యొక్క సక్సెస్ రేట్ ఎంత ఉంది చూడాలి. అంటే ఇప్పుడు 100% 100 అవుట్ ఆఫ్ రిజల్ట్స్ ఎవరు ఇయ్యరు, ఏ సంస్థ కూడా 100% ఇవ్వలేరు. ఖచ్చితంగా కొన్నిసార్లు మన ప్రెడిక్షన్స్ రాంగ్ అవుతాయి, కొన్నిసార్లు అందుకోగలం. కాబట్టి సక్సెస్ రేట్ చూడాలంటాను నేను. అంటే ఆ సంస్థ ఒక 20 ఏళ్ళ నుంచి ఉంది. ఒక 20 ఏళ్ళ నుంచి అంటే వాళ్ళ దగ్గరగా ఒక 20 ఏళ్ళు అంటే 4 సార్లు పార్లమెంట్ ఎన్నికలను ఫేస్ చేసి ఉంటారు. తర్వాత వివిధ రకాల స్టేట్లలో ఒక 10-15 ఎన్నికలను ఫేస్ చేసి ఉంటారు. సో ఇలా ఒక 30 ఎన్నికలను వాళ్ళు ఫేస్ చేస్తే కనీసం వాళ్ళు ఒక 20 ఎన్నికల్లో వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ ఉంది అన్నప్పుడు మనం ఆ సంస్థను కొంత బిలీవ్ చేయొచ్చు. నేనేమంటానంటే నా వరకు నేను చాలా రోజుల నుంచి, మీకు తెలుసు నా వాల్ పైన నేను ఎలా రాస్తుంటాను ఏంటి, నేను మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఇండియా టుడే కానీ, టైమ్స్ నౌ కానీ, సీ ఓటర్ కానీ, తర్వాత యాక్సెస్ మై ఇండియా కానీ, సో ఇలాంటి దేశవ్యాప్త సంస్థలను కొంత నేను బిలీవ్ చేస్తాను. ఐ వుడ్ లైక్ టు బిలీవ్. సో వాటిలో మ్యాక్సిమం దాదాపుగా సక్సెస్ రేటు 90%, 95% ఉన్నటువంటి సంస్థలు చాలా వరకు ఉన్నాయి. అందరికంటే కొంత ప్రామినెంట్గా వినపడే సంస్థ ఏంటంటే యాక్సెస్ మై ఇండియా, ప్రదీప్ గుప్తా గారి సంస్థను కొంత ఎక్కువ బిలీవ్ చేస్తాను నేను. వాళ్ళ గతంలో కొంత పార్లమెంటు ఏపీ వరకు కరెక్ట్ ఇచ్చారు, కానీ అసెంబ్లీ వరకు వాళ్ళది కూడా కొంత రాంగ్ అయింది. సో మొన్న హర్యానాలో కూడా వాళ్ళది రాంగ్ అయింది. సో ఈరోజు వాళ్ళు మళ్ళీ తిరిగి ఏం చేశారు, ఇక్కడ మహాయుతి కూటమికి 200+ రాబోతున్నాయని చెప్పారు మహారాష్ట్రలో. అలాగే జేఎంఎం ఇండియా కూటమికి దాదాపుగా 59 రాబోతున్నాయని చెప్పారు. అంటే వాళ్ళు ఇచ్చిన 2 ప్రిడిక్షన్స్ కూడా రైట్ అయ్యాయి. అలాగే ఈరోజు మీరు కేకే గారు అన్నట్టుగా 225 స్థానాలు రాబోతున్నాయని తను మహారాష్ట్రలో చెప్పాడు అని. సో అది కూడా ఈరోజు మెటీరియలైజ్ అయింది. సో ఖచ్చితంగా అంటే ఈ సంస్థలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, సరే మీరు ప్రీ పోల్స్లో ఎవరు ఎలా చేస్తారు, ఎవరి రాజకీయం, ఎవరి స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది అది వాళ్ళ ఇష్టం, దేర్ విష్ ఆర్ దేర్ స్ట్రాటజీ. బట్ వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, తీర్పు ఆల్రెడీ నిక్షిప్తమైన తర్వాత మనం చెప్పేటువంటి అంశాల పట్ల మన సంస్థ యొక్క రెప్యుటేషను, మన క్రెడిబిలిటీ చాలా ఆధారపడి ఉంటాయి. సో కాబట్టి అప్పుడు మనం చాలా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్తోనే చెప్పాల్సి ఉంటుంది తప్ప ఒకరికి లొంగిపోయే, ఒకరికి మ్యానిపులేట్ అయితే మన రెప్యుటేషన్ తగ్గిపోతుంది. కనుక మనం సర్వే సంస్థలు కూడా ఏం చూడాలా, వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ ఏంది,
ఈ సంస్థ గతంలో ఎన్నిసార్లు చెప్తే నిజమైనవి. సో అనేటువంటి అంశాల ఆధారంగా మన బిలీవియన్స్ ఉండాలి తప్ప మనం గుడ్డిగా సర్వే సంస్థలు చెప్పినాయని చెప్పి నమ్మడం కానీ, వాటి ఆధారంగా పందాలు పెట్టుకోవడం కానీ, బెట్టింగ్లు కానీ ఇలా చేసుకోకపోతే ఏమైపోతుందంటే మన జీవితాలు కానీ, మన కుటుంబాలు కానీ రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో మనం ఏ సంస్థను నమ్మాలా, ఏ సంస్థను నమ్మకూడదు అనేంత వరకే ఉండాలి తప్ప, ఒక రాజకీయ ఆసక్తి ఉండాలి తప్ప పందాల కోసం అయితే వేటిని కూడా నమ్మకూడదు. ఎందుకంటే 100% సక్సెస్ రేట్ ఏ సంస్థకు లేదు. సో కాబట్టి ఇలాంటి విషయాల పట్ల కొంత ప్రజలు కానీ, నాయకులు కానీ ఎవరు కూడా కొంత అప్రమత్తతో ఉండాలనేది నా భావన. మోర్ ఓవర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఏం చెప్పింది, ఎగ్జిట్ పోల్స్ కెనాట్ బి ఎగ్జాక్ట్ పోల్స్ అని చెప్పింది. సో వాళ్ళు ఒక అంచనాలే ఇస్తారు తప్ప వాళ్ళకి ఎలా తెలుస్తుంది ప్రజల యొక్క నాడి అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కొంతవరకు చెప్పగలరు. అది మనం వాళ్ళ యొక్క హిస్టరీని బట్టి, వాళ్ళ యొక్క ఆ సంస్థ రెప్యుటేషన్ని బట్టి మనం చెప్పగలం. కాబట్టి సో అందరినీ మనం అన్ని వేళ గుడ్డిగా నమ్మకూడదు అనేది నా భావన. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏం జరుగుతుందంటే ఓటేసి వచ్చిన వాళ్ళ నుంచి వాళ్ళు ఫీడ్ తీసుకుంటారు. అంటే పోలింగ్ బూతుల దగ్గర వాళ్ళకి సంబంధించిన ఫీడ్, వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ వర్క్లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు. లేదా వాళ్ళు టెలిఫోనిక్ ద్వారా కానీ, వాళ్ళు ముందుగానే కొన్ని గ్రామాలలో కొందరు ఏజెంట్ల ద్వారా, వాళ్ళకుండే నెట్వర్కింగ్ ద్వారా వాళ్ళు కొంత మెకానిజం ఉంటుంది వాళ్ళకు. సో ఆ మెకానిజం ద్వారా ఓటు వేసిన వాళ్ళని అడుగుతారు వాళ్ళు. అంటే ఏజ్ గ్రూప్ ప్రకారం, అంటే మహిళలలో 19 బిట్వీన్ 30 ఏజ్, లేదా 30-40 ఏజ్, లేదా 50 నుంచి అబవ్ ఏజ్ మహిళలు ఎలా వేశారు, ఈ కమ్యూనిటీలో ఎలా వేశారు, ముస్లిం మహిళలు ఎలా వేశారు, తర్వాత రూరల్ మహిళలు ఎలా వేశారు, అర్బన్ మహిళలు ఎలా వేశారు, రైతులు ఎలా వేశారు, ఇట్లా వాళ్ళు ఒక స్ట్రాటజీతో ఒక 30,000 20,000 ఒక 40,000 శాంపుల్స్ తీసుకున్నాము అనుకుంటారు. ఆ శాంపుల్స్ ప్రకారం వాళ్ళు టర్న్అవుట్ని బట్టి వాళ్ళు ప్రొజెక్షన్స్ చేసుకుంటారు. సో అలా వాళ్ళు ఒక అంచనాలు ఇస్తారు తప్ప వాళ్ళు మొత్తం ఒక గ్రామంలో ఉండే ఓట్లను కానీ, ఒక నియోజకవర్గంలో ఉండే ఓటర్లను పోయి మైకులు పెట్టి నువ్వు ఎవరికి వేసినావు అనేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ వీళ్ళు అడిగినా కూడా ప్రజలు ఎవరు చెప్పరు. ఏది కూడా ఒక అంచనా, ఒక ఎస్టిమేషన్, ఒక ప్రొజెక్షన్. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్, అంటే ప్రాబబుల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్, అంతే తప్ప ఎగ్జాక్ట్గా కాదు. ఈరోజు కేకే 225 అని చెప్పిన అంటారు. ఇప్పుడు ప్రదీప్ గుప్తా గారు కూడా ఏం చెప్పారు, 178 నుంచి 200 రావచ్చు అన్నారు. కానీ ఈరోజు ఏమైంది, 220 230 ప్లస్ వచ్చాయి మహారాష్ట్రలో కూటమికి. అంటే ఎవరు కూడా వీళ్ళు రావచ్చు ప్రాబబుల్గా చెప్పగలరు తప్ప మోర్ యాక్యురేట్ చెప్పడం అనేది ఏదో రేర్గా జరుగుతుంది తప్ప ఎవ్రీ టైం అది పాసిబుల్ అనేది కష్టం. అంతే కదా. ఇప్పుడు ఇదే కేకే గారు కూడా హర్యానా విషయంలో మొన్న ఫెయిల్యూర్ అయినట్టున్నారు. సో ఆయన మొన్న ఏపీలో సక్సెస్ అయ్యారు. తర్వాత మళ్ళీ ఈరోజు కొంత సక్సెస్ కనపడుతుంది. అంటే నేనేమంటానంటే నేను అంటున్నా సక్సెస్ రేటు ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నువ్వు ఒక 100 ఎలక్షన్లను నువ్వు మేనేజ్ చేసినావు, ఒక 90 ఎలక్షన్స్ నువ్వు బాగా చెప్పిండొచ్చు, కానీ 10 ఫెయిల్యూర్ ఉన్నాయి కదా. సో అది కూడా చూడాలి కదా. కాకపోతే ఏంటంటే కొంత సక్సెస్ రేట్ ఉన్న సంస్థను కొంతమంది విశ్వసిస్తారు.